బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. రెండు పార్టీలు పోటీ చేసే స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపైనే కేసీఆర్ నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఎంపీ రామ్జీ గౌతమ్ కేసీఆర్ నివాసంలో చర్చలు జరుపుతున్నారు. పొత్తుల్లో భాగంగా నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు కోరుతోంది బీఎస్పీ. అయితే బీఎస్పీకి కేటాయించే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైట్గా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులపై అయితే మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక దీనిపైనే కూడా కేసీఆర్ నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ చర్చల్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఎంపీ రామ్జీ గౌతమ్ కూడా కేసీఆర్ నివాసంలో అయితే చర్చలు జరుపుతున్నారు. ఇక 2 రోజుల నుంచి కూడా ఆరూరి రమేష్ వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నింటినీ కూడా ఖండిస్తూ ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగబోతున్నారు. ఆయనకు వరంగల్ నుంచి ఎంపీ టికెట్ రాబోతోంది అంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. కేసీఆర్ కూడా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఆయన మద్దతునిచ్చి బీజేపీలో చేరకుండా కూడా అడ్డుకున్న సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు ఇందాక కూడా మనం చూసాము, మీడియాతో పసునూరి దయాకర్ కూడా మాట్లాడారు. ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా మేము వారికి సపోర్ట్ చేస్తాము, ఫైనల్ డెసిషన్ అయితే కేసీఆర్దే అంటూ కూడా వారు చెప్తున్నారు. మరి ఏం జరగబోతోంది? ఈ పొత్తులకు సంబంధించి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులకు సంబంధించి బీఎస్పీ ఎక్కడెక్కడ స్థానాలు అడగబోతోంది, వారు ఎక్కడ పోటీ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మరి కాసేపట్లో రాబోతోంది. ఎంపీ టికెట్లకు సంబంధించి పసునూరి దయాకర్ ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఉన్న ప్రముఖులందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గరికి పిలవడం జరిగింది, రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరినీ కూడా సమిష్టిగా మరి వరంగల్ పార్లమెంట్లో చాలామంది అభ్యర్థులు కూడా కావాలని కోరుకుంటుండ్రు. కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయం కూడా చెప్పండి అని సార్ అడిగిండు. అందరి అభిప్రాయాలు కూడా సార్ మీద పెట్టేసినాం. సారు కూడా ఆలోచించి ఫైనల్ నిర్ణయం మీరే తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రముఖులందరూ కూడా ఈరోజు కేసీఆర్కు చెప్పడం జరిగింది. చెప్తే కేసీఆర్ కూడా నేను ఆలోచించుకొని నేను ఫైనల్ చేసి మీ అందరి పర్ఫార్మెన్స్ మీరు చెప్పిందంతా విన్నా కదా, విన్న తర్వాత నేనే ప్రకటిస్తా, మీరు అందరూ సమిష్టిగా చేసుకోవాలని కూడా సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికి ఇచ్చిన మిగతా వాళ్ళందరం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసుకొని ఎవరికి ఇచ్చినా కానీ అందరం కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ తోటి గెలుపు కోసం, ఎందుకంటే గత చరిత్ర, ఉద్యమ చరిత్ర వరంగల్ నగరానికి ఉంది. ఎప్పుడు కూడా 3 లక్షలకు తగ్గకుండా మెజార్టీ తోటి కూడా ప్రజలు గెలిపించిండ్రు. అప్పుడు చేసిన వర్క్ కూడా అప్పుడు ఎమ్మెల్యేలు, ఇప్పుడు కొంతమంది మాజీ ఎమ్మెల్యే లైన్లో. కాబట్టి అందరూ కూడా గతంలో ఏ విధంగానైతే మరి మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేసినామో కొంత 1-2% పెరిగినా తగ్గినా కానీ 100కు 100% అది బీఆర్ఎస్ సీటు. అది కంపల్సరీ ఎంపీని గెలిపించుకోవడం కోసం ఎవరికి ఎంపీ టికెట్ ఇచ్చినా అందరం కలిసి సమిష్టిగా మేము గెలిపించుకుంటాం. రెటికా కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ బీఎస్పీ నేతల కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ భేటీ తర్వాత పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎస్ రేఖ, ఖచ్చితంగా ఈ భేటీ తర్వాత పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి బీఎస్పీ రాష్ట్ర కో కన్వీనర్ అయినటువంటి రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. భేటీపై పొత్తుల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఎస్పీ 2 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇక మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు బీఎస్పీ భావిస్తుంది. సో ఇక దానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ తోటి భేటీ అయిన తర్వాత ఇరువురు కూడా మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మాయావతి కూడా క్లియరెన్స్, పొత్తుల అంశానికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా ఇటు బీఎస్పీ జాతీయ కన్వీనర్ రామ్జీ గౌతమ్ చెప్తున్నారు. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కూడా లేదు కాబట్టి సో ఇక పొత్తుల అంశానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఆమె ఒక క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే మాయావతి ఇచ్చినటువంటి క్లియరెన్స్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఎస్పీ బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా పొత్తుల అంశం సంబంధించి ఒక క్లారిటీ కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక నాగర్ కర్నూలు నుంచి ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ నుంచి కూడా ఎవరికి ఇస్తారనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు, అంటే బీఎస్పీ నుంచి. సో ఇక మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్కి బీఎస్పీ మద్దతు తెలుపుతుంది. సో మరి కాసేపట్లో వచ్చింది. అదేవిధంగా వరంగల్కి సంబంధించి కూడా సమీక్ష ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన నందీనగర్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందీనగర్ కేసీఆర్ నివాసంలో వరంగల్ సమీక్ష సమావేశం కూడా ముగిసింది. చూసాం మనము ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా క్రియేట్ అయింది ఆరూరు రమేష్కి సంబంధించిన విషయానికి సంబంధించి. సో ఇక తనకే ఇక వరంగల్ టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దాదాపుగా ఖరారు కూడా అయినట్టు కూడా మనకి క్లారిటీ వస్తుంది. సో ఇక అధికారికంగా కాసేపట్లో కేసీఆర్ తన పేరు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో అతను మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, టికెట్ ఎవరికి ఇచ్చినా సరే గెలిపే లక్ష్యంగా మేము అక్కడ పనిచేస్తామని చెప్తున్నప్పుడు అర్థమైపోయింది. సో ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ని అతని స్థానంలో ఖచ్చితంగా ఇక ఆరూరు రమేష్కి టికెట్ కేటాయిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వరంగల్ ఏదేమైనా గులాబీ అడ్డా అది ఖచ్చితంగా గెలిచి తిరుగుతామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు దయాకర్. ఇక దయాకర్కి సంబంధించి ఇక అతను మాత్రం టికెట్ ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. పొత్తులకు సంబంధించి బీఎస్పీ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అని అనుకోవచ్చు. అధినేత డెసిషనే మా డెసిషన్ అంటూ కూడా ఇందాక పసునూరి దయాకర్ కూడా మాట్లాడారు. ఎవరికి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా మాకు ఓకే, ఫైనల్ డెసిషన్ అధినేతదే అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరూరి రమేష్ కి టికెట్ ఇస్తే వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రేఖ, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆరూరు రమేష్కి టికెట్ ఇస్తే మాత్రం ఉమ్మడిగా వాళ్ళంతా కలిసికట్టుగా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పేసి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇక ఆరూరు రమేష్కి సంబంధించి అభ్యర్థి ఖరారైన తర్వాత ఇక వాళ్ళు వరంగల్లో ఉమ్మడిగా ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. చెప్పలేం, అన్యూయంగా రాజకీయ మార్పులు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీకి వెళ్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చాలామంది అభ్యర్థులు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు అన్యూయంగా. సో ఇప్పటికే చూసాం మనం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలట్ శేఖర్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి జోరుగా చర్చ జరుగుతుంది. సో ఇక మీరు అన్నట్టుగా వరంగల్లో కూడా ఉమ్మడిగానే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకెళ్తారా లేకపోతే ఎవరైనా పార్టీ విడిపోతారనేది కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వరంగల్ సమీక్ష ముగిసిన తర్వాత కేసీఆర్ బీఎస్పీ తోటి పొత్తులకు సంబంధించిన అంశానికి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఉమ్మడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కేసీఆర్ దాదాపుగా అంటే ఇప్పటికీ 4 స్థానాల్లో లోక్సభ అభ్యర్థులు ప్రకటన చేశారు. మిగిలిన అన్ని చోట్ల కొంతమందిని ఈరోజు ప్రకటన చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇటు చేవేల నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వర పేరు దాదాపుగా ఖరారైంది. సో అతని పేరు కూడా ఈరోజు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మల్కాజ్గిరి నుంచి కూడా ఇటు షంబీపూర్ రాజు పేరు దాదాపుగా ఖరారైంది. అతని పేరు కూడా ఈరోజు ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఇటు వరంగల్ నుంచి కూడా ఇప్పుడు ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఖరారైంది. సో అది కూడా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మెదక్ చాలా అది గెలుపు అంటే సీరియస్గా తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని అక్కడ కూడా అభ్యర్థి పేరు దాదాపుగా ఖరారైంది రేఖ. అక్కడ కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైంది. సో అతనికి టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు మాత్రం ఒకటి బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తుల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పేసి కూడా మీడియా ముందు చెప్తారు. ఇక మిగిలిన చోట్ల 4 లోక్సభ అభ్యర్థులు కూడా కాసేపట్లో కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.